కదులుతున్న రైల్లోనే ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గార్లపాడుకు చెందిన రాజారావుగా గుర్తించారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. 2 నెలల క్రితం కేరళ మహిళపై అత్యాచారం చేసిన కేసులో కూడా నిందితుడు రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం కదులుతున్న రైల్లోనే ఓ మహిళా ప్రయాణికురాలు అత్యాచారానికి గురైంది. బాధితురాలికి మాయమాటలు చెప్పి మహిళా బోగీలోకి దూరిన దుండగుడు ఆమె ఒక్కరే ఉండడంతో కత్తి చూపి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై దాడి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తేరుకునేలోపే ఆమె బ్యాగ్లో ఉన్న నగదు, మొబైల్ తీసుకుని రైలు దిగి పారిపోయాడు. సోమవారం రాత్రి ఏపీలోని రాజమండ్రి నుంచి బయలుదేరిన సంత్రగచి చెర్లపల్లి స్పెషల్ ట్రైన్లో పెదకూరపాడు సమీపాన ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండలానికి చెందిన మహిళ బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వస్తోంది. నాచారంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేందుకు బయలుదేరింది. రాజమండ్రి స్టేషన్లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది. రైలు గుంటూరు స్టేషన్కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదులుతుండగా సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు వచ్చి మిగతా బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని తీయమని బతిమిలాడడంతో తీసింది. బోగీలోకి చొరబడిన దుండగుడు 20 నిమిషాల తర్వాత తన వద్దనున్న కత్తి చూపి బెదిరించాడు. దీంతో డబ్బులున్న బ్యాగ్, మొబైల్ ఫోన్ను అక్కడే వదిలేసిన బాధితురాలు బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బ్యాగ్ కింద పారేస్తానని బెదిరించడంతో ఆమె డోర్ తీసి చూడబోయింది. బలవంతంగా బాత్రూం బయటకు లాగిన ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగ్లో ఉన్న నగదు 5,600 రూపాయలు, ఫోన్ తీసుకుని కిందకు దూకి పారిపోయాడు. బాధితురాలు చెర్లపల్లిలో దిగి స్టేషన్ సిబ్బందికి జరిగిన విషయాన్ని వివరించింది. వారి సూచనతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించింది. తర్వాత బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం ఏపీలోని నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. రైల్లో అత్యాచారం, దోపిడీ ఘటన రైల్వేలో కలకలం రేకెత్తిస్తోంది. ప్రయాణికులకు రైల్వే శాఖ కల్పించే భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లో భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. నిబంధనల ప్రకారం మహిళల కోచ్ రైలు వెనక భాగంలో సిగ్నల్ ఇచ్చే గార్డ్ కోచ్కు ఆనుకునే ఉంటుంది. గుంటూరు స్టేషన్లో రైలు బయలుదేరే ముందు గార్డ్ సిగ్నల్ ఇస్తారు. రైలు కదిలే సమయంలోనే ఆగంతకుడు మళ్లీ కోచ్లోకి ఎక్కాడని బాధితురాలు చెబుతున్నారు. మరి ఆ సమయంలో గార్డ్ ఎందుకు గుర్తించే ఆగంతకుడిని కిందికి దించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అలానే ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సంతకం కోసం గుంటూరు స్టేషన్లో దిగుతారు. కనీసం వారైనా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉదయం బయలుదేరాల్సిన రైలు 8 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. రాత్రి ప్రయాణం కావడంతో దుండగుడికి అనువైన వాతావరణం ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.